హైదరాబాద్ ప్రజలను నేపాలీ గ్యాంగ్స్ వణికిస్తున్నాయి. వరుస చోరీలతో పోలీసులకు ఛాలెంజ్లు విసురుతున్నారు. మొన్నటి రిటైర్డ్ ఐజీ భార్య హత్య, బంగారు ఆభరణాల చోరీ ఘటన మరొక ముందే హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే 24 గంటల్లోనే ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ గచ్చిబౌలి చోరీ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దుల్లో వీరిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుండి 6 కోట్ల విలువైన ఆభరణాలని స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని ఒక కాంట్రాక్టర్ ఇంట్లో నెల రోజుల క్రితమే పని మనుషులుగా చేరిన కమల్, విమల్ అనే దంపతులు ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 6 రోజుల క్రితం వ్యాపారి ఫ్యామిలీ ముంబై వెళ్లగా ఇంట్లో చోరీకి దిగారు. ఇంట్లోని బంగారు ఆభరణాలతో ఉడాయించారు నేపాల్ దంపతులు. గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ ఘటనకు సంబంధించి చోరీ జరిగిన గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లా నుండి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. నగరంలో మరోసారి నేపాలీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి హిల్ రిడ్జ్ విల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. ఆ విల్లాలో ప్రకాష్ అనే ఒక వ్యక్తి అతని భార్యతో నివసిస్తూ ఉన్నాడు. గత ఆదివారం పూట ముంబైకి 2 భార్యాభర్తలు కూడా వెళ్ళడం జరిగింది. నెల రోజుల క్రితమే నేపాలీ దంపతులుగా ఉన్నటువంటి విమలాతో పాటు కమల్, ఈ ఇద్దరిని కూడా పనిలో కుదుర్చుకున్నారు వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ప్రకాష్. అయితే ఎప్పుడైతే ముంబైకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత తన సంబంధించినటువంటి విల్లాకి తాళాలు పగలగొట్టడము, అంతేకాకుండా లోపల అల్మారాలతో పాటు మరొక వైపు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉన్నటువంటి అంశాన్ని గమనించి ఆ తర్వాత గచ్చిబౌలి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటివరకు దాదాపు 5 తులాలకు పైగా కూడా ఈ బంగారం, వజ్రాలతో కూడినటువంటి ఆభరణాలను వాళ్ళు దోచుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఉత్తరప్రదేశ్ నేపాల్ బోర్డర్లో ఎవరైతే నేపాలీ దంపతులుగా ఉన్నటువంటి కమల్తో పాటు విమలా, ఇద్దరిని కూడా ఒకవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జూబ్లీ హిల్స్ ఐపీఎస్ రిటైర్డ్ భార్య హత్య, తర్వాత దోపిడీ కేసు తర్వాత జవహర్ నగర్లో కూడా నేపాలీ గ్యాంగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క వరుస ఘటనలు, భయాందోళనలు గురి చేస్తూ ఉంటే తాజాగా జరిగినటువంటి గచ్చిబౌలి ఘటనకు సంబంధించి కూడా ఒక ఇంత భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే నేపాలీగా ఉన్నటువంటి దంపతులు ఇంట్లో ఎవరూ లేనటువంటి విషయాన్ని గమనించి ఇంట్లో ఉన్నదంతా దోచుకెళ్ళినటువంటి క్రమంలో పోలీసులు మాత్రం 24 గంటల్లోనే ఈ కేసు ఛేదించినట్లుగా అయితే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ నేపాలీ సంబంధించినటువంటి వారి విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను సైతం కూడా తీసుకున్నటువంటి క్రమంలో ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ నేపాలీ దంపతులు మాత్రం నేపాల్ బోర్డర్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. విడి చెల్లిస్తూ వెంకట్తో కలిసి జ్యోతి జీవినన్, హైదరాబాద్.